ఇక కాసేపట్లో కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభకు గులాబీ నేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు మాట్లాడుతూ 4 ఏళ్లుగా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించింది టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. లాభాలు వాటిలో పెద్ద ఎత్తున వాళ్ళకి ఇచ్చాం. ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా అనేక మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. సింగరేణి మన తెలంగాణకు ఆణిముత్యం. ఆ ఆణిముత్యాన్ని జాగ్రత్త కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. ముఖ్యంగా కొత్తగూడెం హెడ్ క్వార్టర్ కాబట్టి మనందరిదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఏం చేసినా మనందరం కలిసి చేసిన కార్యక్రమాలే. వెంకట్రావు అనే వ్యక్తి మీ సేవకుడు. మీ జీతపత్రాలు తీసుకొని ఇక్కడ పనిచేయడం జరిగింది. తప్పనిసరిగా బాధ్యతతోనే పనిచేసాం తప్ప మీ మీద ఎప్పుడు సవాల్ చేయలేదని చెప్పి మీ అందరికి తెలియపరుస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో రౌడీజం అన్నారు. రౌడీజం ఎక్కడ పోయిందో మీ అందరికి తెలవాలా. నాకైతే తినేటలే రౌడీజం, నాకైతే కనపడలే. రౌడీజం అనేది లేదు. రౌడీజాలు రావడం కుదరదు. ఈ ప్రాంతం శాంతానికి నిలయని చెప్పి మీరు అందరూ తెలియపరచాలని చెప్పి అందరు కూడా తెలియపరుస్తా ఉన్నా. దీంతో పాటు మనకున్న కొన్ని ఇబ్బందుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. మన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను దూరం చేసుకోవాలని చెప్పి మన మున్సిపాలిటీ ప్రాంతంలో 24 గంటలు అందరూ నీళ్ళు అందజేయాలని చెప్పి 2 మున్సిపాలిటీలో ఒక దాంట్లో వరల్డ్ బ్యాంక్ నిధులతోనూ ఇంకో దాంట్లో మిషన్ భగీరథ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. దీంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు ఇప్పటికే మన నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకి చేరినాయి. ఇంటికి నల్లా పెట్టే కార్యక్రమం కూడా దాదాపు 85% 90% ఇళ్లకి జరగడం జరిగింది. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఏవైతే చేసామో, ముఖ్యంగా మన పిల్లలకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గురుకులాలు మనం స్థాపించుకున్నాం. ఆ గురుకులాలు మన ప్రాంతంలో ఎస్టీ ఆడపిల్లల కోసం గురుకులం పెట్టుకున్నాం. ముఖ్యంగా బీసీ మగపిల్లల కోసం గురుకులం పెట్టుకున్నాం. మైనారిటీ ఆడపిల్లల కోసం మగపిల్లల కోసం గురుకులం పెట్టుకున్నాం. ఎస్టీ ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. ఎస్సీ ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఏకలవ్య స్కూల్ కూడా మన ఆడపిల్లల కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం మరి ఎందుకో తెలియదు కానీ ఈ ప్రాంతం నుంచి లబ్ధి పొందినా కానీ, ఈ ప్రాంతంలో దందా చందాలు తీసినా కానీ ఈ ప్రాంతాన్ని మర్చిపోయారు. ఈ కుటుంబాల గురించి మర్చిపోయారు. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు ఇంకా మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి ఆలోచన లేదు. 100 సంవత్సరాలు దాటిన కొత్తగూడెం, 60 సంవత్సరాలు దాటిన పాలవంచ ఎప్పుడు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. పట్టించుకున్న నాదులు లేదు. చాలా మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు. మరి నేను అడుగుతున్నా ఈ వేదిక నుంచి, దయచేసి జనాలకు జవాబు చెప్పాలా. ప్రతి ఒక్క ప్రాంతంలో రోడ్లు వేయాల్సిన భాగ్యం అదృష్టం మాకు కలిగింది, మీరు ఎందుకు వేయలేకపోయారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చే భాగ్యం మాకు కలిగింది, మీరెందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నా. సింగపుప్పాలం చెరువు, రాళ్ల చెరువు, అదేవిధంగా అనేక చెక్ డ్యాములు నిర్మాణం చేస్తా ఉన్నాం. గతంలో పాడైపోయిన నాగారం సూరారం ఎత్తిపోతల పథకాలు కూడా రిపేర్ చేస్తా ఉన్నాం. గతంలో మీరు అవన్నీ ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతున్నా. వెంగళరావు గారు 50 సంవత్సరాల క్రితం రాళ్లవాక ప్రాజెక్ట్ కట్టారు. అది కూలిపోతుంటే మట్టి చెంచాడు, మట్టి పోతుంది దిక్కు వాళ్ళు పోలేదని చెప్పి అందరికి తెలియపరుస్తున్నా. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చాలా పట్టుదలతో చేసి మన ప్రాంతంలో మీ అన్ని కుటుంబాలను మెరుగుపరచాలని చెప్పి చేయటం చేస్తూ ఉన్నాం. ఇవన్నిటితో పాటు కేసీఆర్ గారు ఒక మంచి ప్రణాళికలు మన కోసం పెట్టారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ బ్రహ్మాండంగా మన కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం. దానికి ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ముందు 50,000తో మొదలుపెట్టింది, తర్వాత 75,000కి పెంచారు. ఈరోజు 1,116 ఇప్పించే కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తున్నారు. దాంతోపాటు మైనారిటీ వెల్ఫేర్ కోసం అనేక గురుకులాలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు పెడుతున్నాయో దానికన్నా మన తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా నిధులు పెడుతుందని చెప్పి అందరికీ గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నా. మన గర్వం చాలా చాటి చెప్పుకోవాలా. మన గౌరవం ఎంత బాగా పెంచుకున్నామంటే తెలంగాణ రాష్ట్రం అంటే అన్ని కార్యక్రమాల మొట్టమొదటిగా ఉంటుంది భారతదేశంలో అని చెప్పి మనం చెప్పుకున్నాం. అట్లానే కంటి వెలుగు కార్యక్రమం, ప్రతి ఊరికి పోయిన అమ్మ కంటి వెలుగు చేయించుకున్నారంటే ప్రతి ఒక్క తలకాయలు ఊపుతున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన ప్రాంతంలో 373 జీవో తెచ్చారు 2005 సంవత్సరంలో. నేను ఎమ్మెల్యే నాటికి ఇంకా 5,000 మిగిలిపోయినండి, పట్టాలు ఇవ్వలేదన్నారు. మరి ఎవరు నిద్రపోయారు, ఎవరు చేయలేదు, ఆ బాధ్యత నాకెందుకు వచ్చిందో నాకు అరగల. అట్లాంటి దాన్ని తీసుకొని మళ్ళా కూడా వాళ్ళకి ఆ హక్కు కల్పించాలని చెప్పి మాట్లాడి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళందరూ చెప్పాలా ఇబ్బందుల గురించి మీకు నేను చెప్తా. ఈరోజు 373 జియో ఇంకో జియో పైన ఆధారపడింది, అది కోర్టు కొట్టేసింది. మీ ఎవరికి చెప్పకుండా 373 కావాలి 373 కావాలని చెప్పే మాట మాట్లాడారు కానీ దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి ఎవరు చెప్పాలా.
171 జీవో తీసుకొచ్చాం. దాంట్లో మీ అందరికీ హక్కులు కల్పించే విధంగా, పట్టాలు ఇప్పించే విధంగా కార్యక్రమం చేసి అన్ని పట్టాలు ఇప్పటికే అన్ని మంజూరైనాయి. హక్కు పత్రాలు మీకోసం రెడీగా ఉన్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ అవడంతో మీరు అందరూ పోయి రిజిస్ట్రేషన్ చేయించుకునే భాగ్యం మీకు కలుగుద్దని చెప్పి, మీ అదృష్టవంతులు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీ అందరికి సేవ అదృష్టం కలిగింది. 3000 మందికి పట్టాలు ఇప్పించాం. చాలా మందికి ఇంకా దాంట్లో అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న వారు కాగితాలు కూడా కరెక్ట్ నమోదు చేయలేకపోయారు. కానీ ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, అన్ని ఫైళ్లు క్లియర్ చేసి అందరికీ పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేశాం. మళ్ళీ ఇంకోటి కూడా నేను కేసీఆర్ గారిని అడిగా, మిమ్మల్ని అందరూ మీరు అందరూ అడగకపోయినా కానీ, అయ్యా 2005లో అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇంకా పట్టాలు ఇవ్వలేదు, ఇంకా పట్టాల కోసం అప్లై చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం తప్పనిసరి కల్పిద్దామని చెప్పారు. ఆ ఫైలు పూర్తి అయ్యే లోపడే మనకి అసెంబ్లీ రద్దయింది. రానున్న కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం కూడా మళ్ళీ మీకు కల్పిస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మార్పులు మనం చేశాం. కిన్నెరసాని ఏమైంది? కిన్నెరసాని గురించి గతంలో ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? మనం బోటింగ్ పెట్టాం. 150,000 మంది ఇప్పటికి వచ్చి అక్కడ బోట్ షికారు చేశారు. దాంట్లో కేవలం ఒక 2-3 మంది మన కొత్తగూడెం పాలవంచ నుంచి పోయిన వాళ్ళు. 147,000 మంది బయట నుంచి వచ్చి వాళ్ళందరూ బోట్ షికారు చేసి మనకి ఆ బోట్ షికారు చేసిన ఇక్కడ ప్రాంతంలో డబ్బులు కట్టి వెళ్ళారు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాల. ఉపాధి పెరగాల, మీ అందరి ఆదాయాలు పెరగాల, మన కుటుంబాలు ఇంకా మెరుగైన పరిస్థితుల్లో ఉండాలని చెప్పి ఏవైతే కార్యక్రమాలు చేస్తానో మీ అందరి ఇంటి ముందు కనపడే కార్యక్రమాలు చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక నియోజకవర్గం మన కొత్తగూడెం. ఆ కొత్తగూడెం నియోజకవర్గంలో, మన కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క స్తంభానికి లైట్లు పెట్టించాం. ఒక రూపాయి ఖర్చు మన గ్రామ పంచాయతీ పని ప్రజలపైన పడకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో అట్లాంటి కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ కార్యక్రమాలు మన గౌరవం పెంచుకోవడానికి తప్పనిసరిగా మన ప్రాంతాలు కూడా ఏ చీకట్లో ఉన్నాయో ఆ చీకటి నుంచి బయటికి రావాలని చెప్పి కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాలన్నిటితోని మన ప్రాంతంలో మన మనోధైర్యం, మనకు మన అక్క చెల్లెలు బ్రహ్మాండంగా ఉండే విధంగా, సురక్షితంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాలు చేసుకున్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతం ఉలవనూరు ఎర్రసాని వాగు కావాలో అని చెప్పి వాళ్ళు అరిస్తే ఎర్రసాని వాగు 5 కోట్ల ఖర్చు పెట్టి ఈరోజు 1500 ఎకరాలు కరుకాటకం చుట్టూ ఉన్నా కానీ ఆ 1500 ఎకరాలు బ్రహ్మాండంగా పండించుకున్నారు. అదేవిధంగా బంగారు చిలకలో పోవాలా అంటే ఎవరో ఇప్పుడు దాకా చెప్పారు, వాళ్ళు ప్రతిసారి పోయినప్పుడు ఇన్నిసార్లు ఏ ఎమ్మెల్యే రాలేదని అక్కడ బ్రహ్మాండంగా పనులు చేయించారని. సోలార్ బోర్డులు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏకైక స్థానం ఇక్కడ చేసామంటే మన ప్రాంతంలోనే ఆ బంగారు చిలక మైలారం గ్రామ పంచాయతీలు చేసామని చెప్పి కూడా గర్వంగా మీకు తెలియపరుస్తున్నా. ఈ సమయంలో మీ అందరూ కూడా ఇంకోటి తెలియపరచాల, మనం చాలా పట్టుదలతో ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నామో మన ప్రాంతంలో బంగారు చాలా అనే ప్రాంతం ఉంది. బంగారు చాలా అనే ప్రాంతాన్ని 1987వ సంవత్సరంలో పాలవంచ మున్సిపాలిటీలో కలిపారు. 1987వ సంవత్సరంలో కలిపిన తర్వాత వారి గురించి మర్చిపోయారు. వాళ్ళకి రహదారులు లేవు. అక్కడ నుంచి పాలవంచర వచ్చేవద్దు, వాగు దాటాలని, మురేడు వాగు దాటాలని చెప్పి అనేకులు చనిపోయారు. ఆ కార్యక్రమంగా బ్రహ్మాండంగా చేస్తూ వారికి రహదారి కల్పిస్తూ ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేసి చెక్ డ్యాం బ్రహ్మాండంగా మన ప్రాంతానికి వారికి బాగా అందుబాటులో ఉండే విధంగా వాడికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండగా చేస్తూ ఆ ప్రాంతాలన్నిటికీ ఇంకా మెరుగైన పరిస్థితుల్లో చేశాం. ఇవన్నీ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా 2-3 గంటలు మాట్లాడగలం. ఇవన్నీ ఎందుకు మాట్లాడగలం? చేశాం కాబట్టి మాట్లాడగలిగాం. మీ ఇబ్బందులన్నీ దూరం చేయాలని చెప్పే బాధ్యతే, ఆ బాధ్యతతోనే అన్ని కార్యక్రమాలు చేశాం. మన ప్రాంతంలో ముఖ్యంగా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా దూరం చేయాలని చెప్పి అనేక ప్రణాళికలు వేసుకున్నాం. తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మీ అందరి సహకారంతో చేస్తామని చెప్పి మీ అందరికి తెలియపరుస్తా ఉన్నా. మన ప్రాంతంలో ఉపాధి కల్పించాలని కొత్తగూడెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టుకున్నాం. ఆ కొత్తగూడెం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం ఈరోజు ఈ ప్రాంగణం నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ ఈరోజు మన కేసీఆర్ గారు హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుంది. కొద్దిసేపట్లోనే వెళ్ళి వారిని తీసుకొని మన ప్రాంగణానికి పట్టుకొస్తా. కేసీఆర్ గారు ఏ పట్టుదలతోనే మన తెలంగాణ మార్చాలని చెప్పి, మన ఆత్మగౌరవం పెంచాలని చెప్పి పని చేస్తున్నారు. అదే పట్టుదలతో మన కొత్తగూడెం పాలవంచల గౌరవం పెంచాలి, మీ అందరూ గౌరవం పెంచాలని చెప్పి పట్టుదలతో పనిచేశారు. చాలామంది చాలా మాట్లాడారు. మీ అందరికీ కొన్ని మాటలు చెప్పాం. నో చందా నో దందానం. ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా నడిచింది. ఎవరు ఇబ్బంది పెట్టకుండా అందరూ వారి వ్యాపారాలు దొంగ కేసులు పెట్టే కార్యక్రమాలు లేకుండా మనం చేసుకున్నాం. అదేవిధంగా మన ప్రాంతంలో బ్రహ్మాండంగా మన పిల్లలు చదువుకునే విధంగా పాత కొత్తగూడెంలో మన బ్రహ్మాండమైన స్కూల్ నిర్మాణం చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద స్కూల్ ప్రభుత్వ స్కూల్ మనదే. 3000 పైచలకు మంది పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు. మన పిల్లలకి మంచిగా భోజనం పెట్టాలని చెప్పి అక్షయ పాత్ర కార్యక్రమం ద్వారా దాదాపు 18,000 మంది పిల్లలకి ప్రతిరోజు భోజనాలు మనం మధ్యాహ్నం భోజనం పెట్టుకుంటా ఉన్నాం.
అట్లాంటి కార్యక్రమాలు చేసుకొని మన కుటుంబాల్లో ఉన్న పిల్లల్ని ఇంకా బ్రహ్మాండంగా చూసుకోవాలని చెప్పి ఏదైతే కార్యక్రమాలు చేస్తానో అవన్నిటి మేము ముందు తీసుకురావడం జరిగింది. గతంలో ఇప్పటికి ఒకటే మార్పు ఉంది. మేము పని ఎక్కువ చేస్తున్నాం, తక్కువ చెప్పుకుంటున్నాం. గతంలో ఏం చేశారో మీకే తెలుసు. పని బ్రహ్మాండంగా చేస్తూ మీ ఇంటి దగ్గరికి అన్ని సేవలు తేవాలని చెప్పే బాధ్యతతోనే అనేక కార్యక్రమాలు చేశాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతానికి వెలుగులు అందించే ప్రాంతం మనది. కానీ మన దగ్గరే మన పట్టణాల్లో సబ్స్టేషన్లు కట్టించుకెళ్ళిపోయాం. ఆ సబ్స్టేషన్ల నిర్మాణం కూడా మనం బ్రహ్మాండంగా పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఇబ్బందులు ఏం లేకుండా విద్యుత్ సరఫరా బ్రహ్మాండంగా ఉండే విధంగా మనం చేసుకున్నాం. ఈరోజు ఇవన్నీ సాధించామంటే గ్రామాల్లో మీ అందరి పట్టుదల, అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేసి, దాంతోపాటు మన పోలీస్ యంత్రాంగం కూడా లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేసింది. ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అందరికీ బ్రహ్మాండంగా ఉండేటట్టు న్యాయం అందరికీ చేరే విధంగా పనిచేసాం. ఆ పట్టుదలతో పనిచేసాం కాబట్టి ఈరోజు ఎక్కడ పోయినా కానీ పోలీస్ స్టేషన్లో కూడా ఎవరు మధ్యవర్తులు లేరు. మధ్యవర్తులు లేకుండానే పనిచేసాం. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం ఇంకా మెరుగైన పరిస్థితిలో పోవాలా. మీరందరూ కూడా సహకరించి రానున్న రోజుల్లో మనందరికీ 2-3 బాధ్యతలు ఉన్నాయి. దయచేసి మీరందరూ మరవద్దు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈరోజు అనేక కూటమిలు అని చెప్పి మన ముందు వస్తారు. ఏం కూటమి, ఎందుకు పెట్టారు ఆ పార్టీలు? ఆ పార్టీలు ఒకళ్ళు ఇంకో పార్టీ బాగలేదని చెప్పిన పార్టీలు 2 పార్టీలు కలిసినాయి. దేనికోసం కలిసినాయి? కేసీఆర్ని ఓడించాలా. ఎందుకు కేసీఆర్ని ఓడించాలా? పెన్షన్ ఇప్పి 200 రూపాయలు 1000 రూపాయలు చేసిండని కేసీఆర్ని ఓడించాలా? లేకపోతే ఇంటింటికి నల్లా ఇవ్వాలని చెప్పి భారతదేశంలో ఏకైక మనిషి ఎవరైతే ఆలోచించారో అందుకోసం ఓడించాలా? లేకపోతే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూనే ముందుకు సాగకూడదు, వాళ్ళ పెత్తం ఇంకా సాగట్లేదని చెప్పి చేయించాలా? ఇవన్నీ దయచేసి గమనించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ అభివృద్ధి చేసిందో రానున్న రోజుల్లో దానికన్నా పెద్ద అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇప్పటి వరకు మనం చేసిన అభివృద్ధి అనేకం ఉన్నాయి. ఇంకా అట్లాంటి అభివృద్ధి కొనసాగాల. పాలవంచలో స్టేజ్ 8 800 మెగావాట్ మళ్ళీ ఒక అదనంగా పవర్ ప్లాంట్ కూడా మనం తెచ్చుకోవాలా. దాని సాధన కోసం మీ అందరి పక్షాన్ని నేను పోరాడుతున్నా. దాంతోపాటు మన రాంపూర్లో కొత్తగా డీప్ షాఫ్ట్ మైన్ బ్లాక్ కూడా మొదలు పెట్టాలా. దాని ద్వారా మన దగ్గర ఇంకా కార్మికులు పెరగాల. సింగరేణిలో ఇంకా మనకు ఉద్యోగాలు రావాలా. దానికి అవకాశాలు కల్పించాలని చెప్పి బాధ్యతతో ఇవన్నీ చేస్తా ఉన్నాం. సత్తుపల్లి నుంచి మన కొత్తగూడెం రైల్వే లైన్, దాని ద్వారా కూడా అనేక అవకాశాలు కలుగుతాయి. ఇవన్నీ కార్యక్రమాలు ఇంకా అనేకం చేసుకోవాలా. దీంతో పాటు ముఖ్యంగా నేను కొన్ని ఇంకా 2-3 అంశాల గురించి మీకు చెప్పాలా. గత 51 నెలలుగా ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి దయచేసి ప్రతి గ్రామంలో కనపడుతుంది. వెంకట్రావు ఏ పని చేసినా కానీ కనపడే పని చేశాడు తప్ప పుట్టిన మాటల కబుర్లు ఎప్పుడు చెప్పలా. 24 గంటలు మీకోసం శ్రమించాడు. రానున్న రోజులు అదే పట్టుదలతో శ్రమిస్తాడు. వెంకట్రావు అనే వ్యక్తి మీ సేవకుడు. వెంకట్రావు చాలా జాగ్రత్తగా పనిచేసి వెంగళరావు గారి గౌరవం, జలగం కుటుంబం గౌరవం కాపాడాడని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నా. దాంతోపాటు మన ప్రాంతంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకోవాలా. ప్రతి ఇంటికి పోయినప్పుడు నా అక్క చెల్లెళ్ళు అడిగారు, బ్రహ్మాండంగా ఉందయ్యా, రైతులు చేశారు, మా పరిస్థితి ఏంటి, మాకు కూడా డబ్బులు రావాలా, మేము కూడా ఉపాధి కల్పించుకోవాలని చెప్పి అడిగారు. తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు, దాంతోపాటు మన మున్సిపాలిటీల్లో ఉన్న మహిళలు, వాళ్ళందరూ కూడా పరిశ్రమలు ఏర్పరిచే విధంగా ఇంకా ముందు కొనసాగే విధంగా ఆ కార్యక్రమాలు కూడా రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తాం. మన ప్రాంతాల్లో అనేకమైన కార్యక్రమాలు ఏవైతే చేసామో, మనకి సింగరేణి వారి దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఒక డబ్బులు వచ్చినాయి. దాదాపు 120 కోట్లు మనం మన నియోజకవర్గాన్ని సాధించగలిగాం. దాని ద్వారానే సింగరేణి ప్రభావిత ప్రాంతాలు ఒకవైపు పెనగడప, సీతంపేట, గరీపేట, పెనుబల్లి, దాంతోపాటు 3 ఇంక్లైన్ 4 ఇంక్లైన్, రుద్రంపూర్, ఇవన్నీ గ్రామాలని పెద్ద ఎత్తున మార్చుకున్నాం. దాంతోపాటు మన హేమచంద్రాపురం, కారుకొండ గ్రామాలు కూడా బ్రహ్మాండంగా మార్చుకున్నాం. దాంతోపాటు